ప్రభుత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా స్మరించుకుంటూ పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అని, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మన మధ్యకి అతి కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మన ముందుకు వచ్చినటువంటి సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ చూశారు 2014 నుంచి 2019 వరకు ఒక పరిపాలన, 2019 నుంచి 2024 వరకు ఈనాటి వరకు ఉన్నటువంటి పరిపాలన. పేదవాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పి, రైతుల్ని రాజుల్ని చేస్తామని చెప్పి 2 ప్రభుత్వాలు మోసం చేసి ప్రజల్ని ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. మరి ఆనాడు 2004, 2009, 2009 2 సార్లు కూడా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒంటి చేత్తో పేదలకి, సామాన్యులకి, రాష్ట్ర ప్రజలకి వాగ్దానాలు చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన జరిగింది. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, రైతులు రాజులయ్యారు. కానీ ఈనాటి పరిపాలనలో పేదవాడు ఎలా ఉన్నాడు, రైతు ఎలా ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. ఒకవైపున షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇవాళ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పొత్తులతో అల్లాడిపోతూ ఉంటే, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు రాకముందు వైనాట్ 175 అన్నటువంటి పార్టీ తిరిగి ఈ రోజున దేవుడి దయ ఉంటే అధికారంలోకి వస్తాము అని చెప్పి అంటా ఉన్నారు అని అంటేనే షర్మిలమ్మ గారి పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు అందరూ కూడా ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు అనేది గమనించమని చెప్పి కోరుకుంటూ, తిరిగి 2004, 2009 2 సార్లు ఎలా అయితే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆ రోజున ప్రజలందరూ కూడా ఆశీర్వదించారో, అదేవిధంగా రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలమ్మ గారిని చేసుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరం కూడా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, గతంలో మాట్లాడుకునే వాళ్ళం, అతి పవిత్రమైనటువంటి గుర్తు హస్తం గుర్తు అని చెప్పి, అలాంటి హస్తం గుర్తుని తిరిగి ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి ఊరు వాడ అందరికీ చెప్పి రాజశేఖర రెడ్డి గారి నిజమైనటువంటి వారసురాలు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురాగలిగింది ఒక్క షర్మిలమ్మ గారే అని చెప్పి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మనందరం కూడా వెళ్ళి వివరించి చెప్పి, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిన ఈ అధికారం కోసం అనే దాన్ని మనం తెలియచెప్పి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మాజీ కేంద్ర మంత్రివర్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు జేడి శీలం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ షర్మిలమ్మ గారి మాటలు వినాలని అనుకుంటున్నారు. నో, ప్లీజ్ దయచేసి ఆగండి. ఈరోజు ఆపండి. దయచేసి తమ్ముడు
కొంచెం 5 నిమిషాలు తర్వాత మేడం గారికి మాట్లాడతారు. మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు, మన ఎంతో ప్రేమించి మనం చాలా సంతోషంగా గడిపిన రోజులు గుర్తు చేస్తూ మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ మన మధ్యకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రావడం మనం కూడా గర్వకారణం. మీ అందరి తరఫున గుంటూరు వాసిగా నేను వారిని స్వాగతిస్తూ షర్మిలమ్మ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం అని చెప్పి మనవి చేసుకుంటూ, వారితోటి పాటు అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీకి మరి ఇబ్బందిగా ఉన్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామని చెప్పి నిలబడినటువంటి నాయకులందరూ ఉన్నారు. వారికి అదేవిధంగా ఈరోజు మస్తాన్ వాలి గారు గెలిచిపోయారా అనేటిది విధంగా ఇక్కడ సంభ్రమాలతో వచ్చినటువంటి క్రైస్తవ, ముస్లిం, దళిత అందరూ అన్ని వర్గాల సోదరులకు నమస్సుమాంజలు. ఈరోజు మెంటల్ ఉన్నా ఓకే మస్తాన్ ఎవరది మీరంతా పనిగా ఆపే చాలే ఎవడో చెప్తే ఆపు. ఏమిటది? స్టాప్ ఇట్. ఆపే నుండ్రా బాబు. ఆపమ్మా తమ్ముడు. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత మన అధ్యక్షురాలకి ప్లీజ్ దయచేసి నాకు తెలిసి ఆయన ఓకే. అందరూ కూడా ఈరోజు షర్మిలమ్మ గారు ఏం మాట్లాడతారు అనేటువంటిది మనం చక్కగా విందాం. విన్నటువంటి వాక్యాలను ప్రతి గ్రామానికి ఇక్కడ నరసరావుపేట, గుంటూరు, బాపట్ల పార్లమెంటు చెందినటువంటి అనేక మంది మిత్రులు వచ్చారు, నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. అందరం కూడా వారు చెప్పేటువంటి సందేశాన్ని గ్రామానికి తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది శ్రేణులను కలపండి, కాంగ్రెస్ పార్టీని బలపరిచి వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగిస్తే కానీ 2024లో తప్పకుండా మనం లేకుండా, కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎవరు అధికారంలోకి రావడానికి లేదు అని మనం చెప్తూ వచ్చాం. దాన్ని నిరూపించడానికి ఈరోజు మనకు కొత్త శక్తి వచ్చింది. కాబట్టి ఈరోజు మన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, ఈరోజు మన దేశంలో మనకు కావలసినటువంటి స్వేచ్ఛ, మరి స్వాతంత్రం ఇవన్నీ లేనటువంటి పరిస్థితికి బీజేపీ కారణం. బీజేపీ లేకపోతే ఇక్కడమ్మా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఉన్నది, ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఉన్నది, హిందూ కాలేజ్ ఉన్నది. ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో ఒకే ఒక పట్టణం మొత్తం భారతదేశంలో హిందూ కాలేజ్, క్రిస్టియన్ కాలేజ్, ముస్లిం కాలేజ్ ఉన్నటువంటి పట్టణం. ఈ సమైక్యతకు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కలిసి ఉండడానికి ఒక గుంటూరు నిదర్శనం. ఈ గుంటూరు పట్టణం మరి రాజధాని అవుతుందని ఎంతో సంతోషించాం. కొన్ని కారణాల వల్ల రాజధాని లేకుండా చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇక్కడ ఉన్నటువంటి మరి టీడీపీ, వైసీపీ వాటన్నింటి గురించి వివరిస్తారు. తప్పనిసరిగా మనందరం కూడా ఆ సందేశాన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళి గ్రామాల్లో చర్చ జరగాలి, మండలంలో చర్చ జరగాలి. కాంగ్రెస్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి అని కోరుకునే విధంగా మనందరం ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ, మరి ఈరోజు చాలా మంది ఉత్సాహంతో ఉన్నారు. శ్రీమతి షర్మిలారెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దివంగత మహానేత, మన ప్రీతమ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. అమ్మా మీరు మాట్లాడే ముందు అతను చేర్పించేద్దాం, వెళ్ళిపోతారు చాలా మంది వచ్చి. చీరాల నుండి శ్యామ్ గారు వైసీపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర కార్యదర్శి క్రైస్తవ నాయకులు ఈ రోజు మరి షర్మిలమ్మ గారి చేతుల మీదుగా వారు పార్టీలో చేరాలని చెప్పి బాపట్ల నాయకులు శ్యామ్ గారికి స్వాగతం. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే గో. ఓకే 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 నౌ గో బ్యాక్ ప్లీజ్. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బండారు సాయిబాబు గారు ఆ పార్టీకి రిజైన్ చేసి ఈ రోజున షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. చెక్. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కానీ ఇక్కడికి వచ్చిన యువతను చూస్తుంటే మళ్ళీ యువతంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువతను చూస్తుంటే పెద్దవాళ్ళందరికీ నూతన ఉత్సాహం వస్తుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీకి చెందిన వాళ్ళు కారు. అయినా కూడా బీజేపీ మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా, ఒక ఎంపీని గెలవకపోయినా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వశం, బీజేపీ కైవసం అయిపోయింది. ఎందుకంటే అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, యువజన శ్రామిక రైతు పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం బీజేపీకి బానిసలు అయిపోయారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి రాజ్యసభ ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు, ఏ ఒక్క సమస్య
ఏ ఒక్క వాగ్దానం మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుంగలో బీజేపీకి తొక్కినా పాలకపక్షం ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ టీడీపీ బానిసలుగా మారారు. మనకు ఒక రాజధాని లేకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా అదే బీజేపీ పార్టీకి పాలకపక్షం ప్రతిపక్షం బానిసలయ్యారు. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు? యువత ఉన్నారు ఇక్కడ, ఇంతమంది యువకులు ఉన్నారు. ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు? మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగ్, రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగ్ చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు, గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎప్పుడు వస్తాయి మీకు ఉద్యోగాలు? గత 5 సంవత్సరాలుగా బిడ్డలకు ఉద్యోగాలే ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చారా? అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఎవరైనా గ్రూప్ 1 ఉద్యోగం చేయడానికి అర్హులు కారా? ఏ స్థాయికి దించేశారు? వైన్ షాప్ గట. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా, గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. పొద్దున తిరుపూరు నుంచి ఒక అన్న వచ్చాడు, అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం, కానీ 13 నెలలైందమ్మా జీతం ఇచ్చి, నా కొడుక్కి అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి, నా కొడుకు పెళ్ళయింది, ఆయనకు బిడ్డలు ఉన్నారు, మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు. అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యలేదు. ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి వేస్తారు? మీ గుంటూరు ఎప్పుడు కావాలా? ఏమన్నా ఎప్పుడైతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి. మొత్తం దక్షిణ భారతదేశంలో
ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు. అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి, కానీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది. ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా? క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, డ్రిప్పుల మీద సబ్సిడీలు లేవు. అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది. మరి ఏమనాలా? రాజశేఖర రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు, కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ప్రజలను కలుద్దామా అనుకునేవాడు. అసలు మంత్రికైనా అనిపించిందా? ఎవరికి అనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు నేను రచ్చబండకు పోవాలి, నేను ఎన్నో గ్రామాలను అక్కడక్కడ ఎన్నో గ్రామాలను తట్టి చూడాలి, ఇంకా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే నేను వాళ్ళకి అందరికీ అందించాలి, ఆ తర్వాత మళ్ళీ పోవాలి, మళ్ళీ పోయినప్పుడు పాలనకు ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా, అటు ప్రతిపక్షం టీడీపీ అయినా, రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించవా పొత్తులు? మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తీకి వీళ్లకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కానిది. గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. మరి ఏమనాలి వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా, జగనన్న గారైనా, చంద్రబాబు గారైనా. రెండు, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీకి. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చాడు, మంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు, సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు, కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చారు. దాంతో ఎంతమంది ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసం చేశారు. మణిపూర్లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గాని అటు టీడీపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు, పల్లెత్తి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడై ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలైపోయి, మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. నేనంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని. ఇంకో 70-80 రోజులుంది ఎలక్షన్ల కోసం. ప్రతిరోజు పని కట్టుకొని ఈరోజు పొద్దున్నే నేను ఎన్ని ఇళ్లకు వెళ్తా, ఎన్ని గడపలు తొక్కుతా, ఎన్ని తలుపులు తడతా, ఎన్ని సంఘాలను కలుస్తా, ఎంత మందితో మాట్లాడతా, వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నారు. మనం చెప్పాల్సింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు పోలవరం ప్రాజెక్టు రాదు. 20 లక్షల ఎకరాలను
ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మీ ఓటుకు, ప్రజల ఓటుకు విలువ ఉండాలి అంటే ఆ ఓటు కాంగ్రెస్ పార్టీకి పడితేనే అది నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ ఏది చెప్తుందో అది చేసే పార్టీకి వేయాలి అని చెప్పండి. ఇంకొకటి కూడా చెప్పండి, బీజేపీ మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే వీళ్ళే, వేరే బీజేపీ అవసరం లేదు. వీళ్ళ ముగ్గురు ఉంటే బీజేపీ ఇక్కడ ఉన్నట్టే. ప్రస్తుతం 10 ఏళ్లగా బీజేపీ కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఈ ప్రమాదం జరిగితే మళ్ళీ ఇంకొక 5 ఏళ్లు బుక్ అయిపోతాం. మళ్ళీ మనకు స్పెషల్ స్టేటస్ రాదు, మళ్ళీ పోలవరం రాదు, మళ్ళీ ఉద్యోగాలు రావు, మళ్ళీ రాజధాని రాదు. ఇప్పటికే 10 ఏళ్లు వృధా అయిపోయింది. ప్రజలను హెచ్చరించండి. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. మన కాంగ్రెస్ పార్టీ బేస్ను బూత్ లెవెల్లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బూత్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది యువత ఉన్నారో మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరండి. బూత్ లెవెల్లో అయినా ఏ లెవెల్లో అయినా మీరు ఎక్కడ అవసరమైతే, ఎక్కడ పనికి రాగలిగితే అక్కడ మీ అవసరం ఉంది. మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరే కొట్లాడాలి, మీరే కట్టుకోవాలి. కనుక అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, సపోర్ట్ చేయమని ప్రజల దగ్గరికి వెళ్దాం. నేను కాదు, మీ అందరూ కూడా కష్టపడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అందరూ తోసుకోవద్దండి, దయచేసి తోసుకోవద్దు. ప్లీజ్ దయచేసి తోసుకోవద్దు. సహకరించాలి, దోసుకోవద్దు. అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తున్నాను. మా మేనమామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి దళిత మైనార్టీలు ఓట్లేసినందుకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం అన్యాయం జరిగింది. ఎవరికంటే దళిత మైనార్టీ గిరిజన ప్రభుత్వ అజ్ఞాలకి. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారమ్మా. అంబేద్కర్ గారి పేరు తీసేసి విదేశీ విద్యా పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారంటే అతని నియంత ధోరణి చూడండమ్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవి అమలయ్యేలాగా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తానమ్మా. అంతేకాదు సప్లాన్ నిధులన్నీ కూడా నవరత్నాలకు మళ్ళించాడు. బైబుల్ పట్టుకొని రోడ్డు మీద నిలబడితే ఒక మహిళగా మేమందరం చర్చిల్లో మసీదులో ప్రార్థనలు చేసి మీకు అండగా నిలిచాం. మరలా మీరు దళిత గిరిజనులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. జై భీమ్, జై భారత్. రానున్న రోజుల్లో మీరు మాకు అండగా ఉంటారని ఆశిస్తా ఉన్నాను.
నమస్కారం. మీరందరూ రండిరా. గురు తేజన్న ఇట్రా పక్కన ఏసన్నాడే ఏసన్నా